ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఓటు పర్సంటేజ్ చూస్తే బీజేపీకి 39, ఏది ఈ 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39.1 ఏమో, కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం 0.7%తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఈ 25 లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ను స్వీప్ చేసేది, సర్కార్ను ఫామ్ చేసేది. కేవలం 25 లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి. ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ మోసానికి మాత్రమే, కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి. ఓటు చోరీ ఎలా జరుగుతుంది, అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే అది ఒక్క ఓటు దగ్గర మాత్రమే. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఓటు అనే హక్కు, ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు. అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్గా, స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్